డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది ఏంటంటే చిన్న చిన్న పెయిన్స్ ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని అంటూ ఉంటారు. లైక్ అలాగే బ్యాక్ పెయిన్‌లో కూడా రెస్ట్ తీసుకుంటే అది తగ్గుతుందా? లేకపోతే రెస్ట్ తీసుకోవడం వల్ల అది ఇంకా పెరుగుతుందా అండి? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా పెయిన్స్ ఏముంటాయంటే మామూలుగా ఎక్కువ క్రానిక్ పెయిన్స్లో మేము సజెస్ట్ చేసేది 48 to 72 అవర్స్ రెస్ట్ అంటమాట. ఈవెన్ ఏ డాక్టర్స్ అయినా సజెస్ట్ చేసేది 48 to 70 అవర్స్, 72 అవర్స్ బెడ్ రెస్ట్ కామన్గా. చాలా వరకు కొన్ని కేసెస్లో ఏంటంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, అది 6 weeks, 7 weeks, 8 weeks, మంత్స్లో కూడా ఉంటుంది అన్నమాట. ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ కూడా ఉంటుంది అన్నమాట ఈ రెస్ట్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే 48 to 72 అవర్స్ ఈస్ ఇనఫ్ అన్నమాట. ఎక్కువ క్రానిక్ బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రెస్ట్ తర్వాత కూడా కొంచెం పెయిన్ ఉంటే వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అంటే యాక్టివిటీ యాజ్ టాలరేటెడ్ అంటాం. వాళ్ళకి బాడీ ఎంత సపోర్ట్ చేస్తుందో, లిజన్ టు యువర్ బాడీ అంటాం. అంటే వాళ్ళకి బాడీ ఎంత సపోర్ట్ చేస్తుందో ఆ యాక్టివిటీస్ వాళ్ళు నెమ్మదిగా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మీరు ఫర్ సపోజ్ 4 to 6 weeks రెస్ట్ ఇచ్చారు బాడీకి, అదేమవుతుంది, మీరు బ్యాక్ పెయిన్ కోసం రెస్ట్ ఇచ్చారు. ఫర్ డిస్క్ హెరినేషన్ ఉందో, డిస్క్ బల్జ్ ఆర్ డిస్క్ ప్రొట్రూషన్స్ ఉండొచ్చు. మనం దానికోసం రెస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని చుట్టూ ఉన్న కండరాలు, ఈ మజిల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, ఆ మజిల్స్ అన్ని వీక్ అయిపోయి దానివల్ల ఈ మజిల్ ఎట్రోఫీ అంటాం. అంటే మజిల్ థిన్ అయిపోవడం, అంటే మజిల్ బల్క్ తగ్గిపోవడం అన్నమాట. ఇది జరుగుతుంటుంది. మజిల్ బల్క్ తగ్గిపోతే మళ్ళీ మజిల్ బల్క్ గెయిన్ అవడం అనేది చాలా టైం టేకింగ్ అది మనకి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఈ మజిల్స్ అనేది లోడ్ తీసుకొని జాయింట్స్ మీదకి వెళ్ళకుండా చూస్తాయి, ప్రొటెక్ట్ చేస్తుంటాయి. ఇక్కడ మజిల్ బల్క్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆ జాయింట్స్ మీదకి ఇంకా ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. అంటే మన బెడ్ రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంటే, దానికి ఒక పర్టికులర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ డ్యూరేషన్లో తీసుకుంటే ఆ ఇబ్బంది అనేది ఏముండదు. ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ మజిల్ ఎట్రోఫీ వచ్చే ఛాన్సెస్ కానీ, వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం మ్యాక్సిమం పెయిన్ మనం టాలరేట్ చేసుకోగలిగితే చిన్న చిన్న యాక్టివిటీస్ స్టార్ట్ చేయమని చెప్తాం అన్నమాట. సో నెమ్మదిగా ఇప్పుడు ఎక్కువ క్రానిక్ పెయిన్స్ ఉంటే అలోపతి డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్స్, అలానే ఇక్కడ ఇచ్చే మేము థెరపీస్ కూడా మేము కూడా ఇస్తాం. దాంతోపాటు కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫాస్ట్గా ఈ పెయిన్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంటాయి మనకి. మజిల్ మనకి ఫ్రీ అవ్వడానికి చిన్న చిన్న మూమెంట్స్ అనేది ఉంటే బెటర్ అంటారు. దానికి ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తుంటాం అన్నమాట. ఎక్కువ బెడ్ రెస్ట్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది, సో మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, అలానే దానికి రిలేటెడ్ ఇప్పుడు ఎలక్ట్రోథెరపీ మిషన్స్ అప్లై చేయొచ్చు. సో ఈ మజిల్ పెయిన్కి, అలానే ఇప్పుడు క్రానిక్ డిస్క్ హెరినేషన్స్ బల్జెస్ ఉన్నాయి. దీంట్లో ఏం చేస్తామంటే స్పైనల్ మ్యానిపులేషన్ సిస్టమ్, హై వెలాసిటీ థ్రస్ట్ అంటాం. అంటే అక్కడ బాడీ అది ఎంత సపోర్ట్ చేస్తుందో చూసి అది ఇవ్వాలనుకో, అది బాడీ సపోర్ట్ చేస్తే అది ఇవ్వచ్చు. లేదు చాలా వరకు చాలా ఏమవుతుందంటే స్టిఫ్ ఉంటుంది అన్నమాట స్పైన్, అది మూవ్ చేసినా కూడా మూవ్ కాదు, చాలా హార్డ్గా మూవ్ అవుతుంది. ఆ టైంలో మాత్రం ఈ మ్యానిపులేషన్స్ ఇవ్వద్దు. ఫస్ట్ అక్కడ కొంచెం ఆ స్టిఫ్నెస్ తగ్గిన తర్వాత అప్పుడు మేము మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్పటివరకు ఏంటంటే అడ్వాన్స్డ్ మోడాలిటీస్ ఉంటాయి మన దగ్గర, సూపర్ ఇండక్టివ్ సిస్టమ్స్ కానీ, ఫోకస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ, డీకంప్రెషన్ థెరపీస్ కానీ, వీటితో ఏంటంటే స్టిఫ్నెస్ అండ్ అలానే హెరినేషన్స్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత ఈ మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి పేషెంట్స్ ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్, కంప్లీట్గా హ్యాండ్స్లో అండ్ లెగ్స్లో నమ్నెస్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే L4, L5 అండ్ S1లో క్రానిక్ డిస్క్ హెరినేషన్, అలానే C5, C6, C7లో కూడా డిస్క్ బల్జెస్ అండ్ ప్రొట్రూషన్స్ ఉన్నాయన్నమాట. సో అదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు మా దగ్గర చాలా వరకు ట్రీట్మెంట్ 90% అనేది ఇప్పుడు ఆయన క్యూర్ అయిందన్నమాట. అదే పేషెంట్ ఒకసారి మీతో మాట్లాడిస్తాను నేను, మీరు మాట్లాడండి. హలో అండి, మీ పేరు? నా పేరు నాగరాజు, నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి వస్తున్నారా మీరు? చాలా దూరం నుంచి వస్తున్నారు. సో అసలు ఏంటండి మీకు ప్రాబ్లం? అంటే నాకు గత 3 సంవత్సరాల నుంచి నడుము, మెడ నొప్పి, కాళ్ళు, చేతులు తిమ్మురులుగా ఉండేవి. దీనివల్ల నిద్ర సరిగ్గా ఉండేది కాదు, వర్క్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కాదు. చాలా చోట్ల చూయించుకున్నానండి, చూసుకున్నాను కానీ తగ్గలేదు. ముందు ఇక్కడ కాకుండా వేరే దగ్గర కూడా మీరు చూయించుకున్నాను, ఆయన ఏం రిజల్ట్ రాలేదు. ఏం చేస్తుంటారండి జాబ్? నేను మార్కెటింగ్ చేస్తుంటారు. సో మరి దీని గురించి ఎలా తెలిసిందండి మీకు? నేను యూట్యూబ్లో చూసాను. ఓకే, యూట్యూబ్లో చూసి తెలుసుకున్నారా క్లినిక్ గురించి? ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ చేశారా, డైరెక్ట్గా వచ్చేసారా? యూట్యూబ్లో చూసి వచ్చారు. సో ఇప్పుడు ఇక్కడికి రాకముందు మీకు ఎట్లా ఉండింది ప్రాబ్లము? మెడ నొప్పి కానీ, నడుము నొప్పి, చేతుల్లో తిమ్ముర్లు అవన్నీ చెప్పారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మరి? ఇక్కడికి రాకముందు నేను
చాలా ఒక 2 months బెడ్ రెస్ట్లో ఉన్నానండి. మెడ కూడా సరిగ్గా తిరిగేది కాదు, నడుము కూడా ఉండేది, చాలా పెయిన్స్ ఉండేవి, తిమ్ముర్లుగా ఉండేవి. ఇక్కడ నేను ఒక 20 days ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు 90% నొప్పులు తిమ్మురు తగ్గాయి. ఇప్పుడు నేను మెడ కూడా చాలా ఫ్రీగా మూమెంట్ చేస్తున్నాను, నడుము కూడా ఫ్రీగా ఉంటుంది, బెండ్ అవుతున్నాను, చాలా ఫ్రీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ టు డాక్టర్ తేజ గారు. సో అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ మీకు ఎన్ని డేస్ అని చెప్పారు, ఇంకా ఏమన్నా ఉందా ట్రీట్మెంట్ మీకు? 20 days తీసుకున్నాను. సో ఇప్పుడు మొత్తం అంతా తగ్గినట్టు అనిపిస్తుందా? అవునండి, చాలా హ్యాపీగా ఉందండి. నాకు 90% నొప్పులు తిమ్ముర్లు అన్నీ తగ్గాయి, మెడ నొప్పి అన్ని, నడుము నొప్పి అన్నీ తగ్గాయండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు డాక్టర్ తేజ గారు వన్స్ అగైన్. తేజ గారు, సో ఒక పేషెంట్ తను చాలా ప్రాబ్లం తోటి సఫర్ అయ్యి వచ్చారు అండ్ చాలా దూరం నుంచి కూడా వచ్చారు. సో ఇలా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, చేతులు తిమ్మర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి మీ దగ్గర కేవలం 20 daysలోనే చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా చేస్తారని కూడా మాకు చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే స్పెషల్గా మనకి డాక్టర్ తేజాస్ క్లినిక్లో సర్జరీ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా సర్జరీ లేకుండా వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్నారనమాట. సో మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే డాక్టర్ తేజాస్ క్లినిక్ సోమాజీ కూడా విజిట్ చేయండి తప్పకుండా. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను జ్యోతి, నమస్తే.